ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాను మీ ఇంటమ్మాయి ఈరోజు ఒక పెద్ద పని చేసేసిందండి. ఏంటంటే ఊరగాయ కలిపానమాట. అంటే మామిడికాయ పికిల్ అనేది నేను ఓన్గా కలిపాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి నిల్వ పచ్చళ్ళు అయితే నాకు వచ్చేస్తాయండి. అంటే మామిడికాయకి సంబంధించిన ఈ సీజన్లో ఏమవుతుందంటే మామిడికాయ ఆవకాయ కానీ లేకపోతే మాగాయ కానీ తురుము చట్నీలు కానీ ఇవన్నీ కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఇంకా వేరే చట్నీలు ఏమన్నా కావాలనుకుంటే అల్లం చట్నీ కానీ నిమ్మకాయ టమాటా ఇలాంటివన్నీ కూడా మా మేనత్త ఉన్నారనమాట. ఆవిడ చాలా చాలా టేస్టీగా పెడతారు, చాలా బాగుంటాయి. అక్కడి నుంచి వస్తాయి అనమాట చట్నీలు అయితే. ఈ ఇయర్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, లాక్డౌన్ కాబట్టి వెళ్ళడానికి కానీ లేకపోతే వాళ్ళు నా దగ్గరికి రావడానికి కానీ అవి ఇవ్వడానికి కానీ లేదు. నా కోసం అయితే ఆల్రెడీ అక్కడ పిక్కిల్స్ అయితే రెడీ చేసేసి ఉంచేశారు, కానీ తీసుకురావడానికి కుదరదు కాబట్టి అలా ఉండిపోయింది. ఇంకా ఇప్పుడేంటంటే నాకు తినాలనిపించింది అనమాట ఆవకాయ. ఎవ్రీ ఇయర్ కూడా నేను ఆవకాయ అంటే ఫస్ట్ టైం ఆవకాయ కలిపినప్పుడు అది మిస్ అవుతున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను అది మిస్ అవుతున్నాను. ఏంటంటే మామూలుగా పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఏం చేస్తారంటే ఆవకాయ కలిపేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి కదా, అందులో కొంచెం అలానే ఆ ఆవకాయ కొంచెం ఉంచేసి వేడివేడి రైస్ అనేది వండేసి అప్పటికప్పుడు ఎంచక్కా కలిపేసి అందరికీ పెడతా ఉంటారు కదా. అది చాలా బాగా నచ్చుతుంది నాకు, చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే ఎప్పుడు మర్చిపోలేను ఎప్పటికీ కూడా. చాలా చాలా ఈ సీజన్ వచ్చిందంటే బాగా అటు మనసంతా పుట్టింటి మీద లాగుతూ ఉంటుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. కాకపోతే ఏం చేయలేం కాబట్టి కొన్ని అమ్మాయిలు మిస్ అవ్వక తప్పదు పెళ్ళైన తర్వాత. అలానే అనిపించింది. ఇంకా ఏంటంటే నేను సరే నాకు అంటే నా స్టైల్లో నేను ఆవకాయ కలిపేద్దాం కదా అని చెప్పేసి మా ఇంటి ముందు చెట్టు ఉంటే ఒక 3 మామిడికాయలు నేను హ్యాపీగా తీసుకొచ్చేసి నా స్టైల్లో ఆవకాయ అయితే కలిపేశాను. ఇప్పుడు అది చూసేసేయండి. అంటే నా స్టైల్లో అంటే అది కూడా పెద్దవాళ్ళ గైడెన్స్ తీసుకొని కలిపాను, కాకపోతే సూపర్ టేస్టీగా వచ్చేసింది. ఒకసారి అయితే అదైతే చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆవకాయ కోసం కావాల్సినవి తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు ఒక గిన్నె నిండా తీసుకున్నాను. ఇంకా 100 గ్రామ్స్ వెల్లుల్లి అయితే కొన్ని అలా పొట్టు తీసి పెట్టుకున్నాను, కొన్ని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ కారం, ఇంకా కొంచెం చూసారు కదా ఆ మెజర్మెంట్ సేమ్ గ్లాస్ అదనమాట. అదే గ్లాస్తో ఇంకా కొంచెం తగ్గించి మీరైతే సాల్ట్ వేసుకోండి. ఇంకొక ½ గ్లాస్ కారం అయితే నేను వేయాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కారం కొంచెం తక్కువ కారం ఉంది కాబట్టి ఇంకొక ½ అయితే నేను వేరే తెప్పించి వేద్దామని చెప్పేసి వేసుకోలేదు. ఇక్కడ 1½ కారం అయితే తీసుకున్నాను. ఇంకా పసుపు, మెంతిపిండి కూడా తీసేసుకున్నాను. ఇంకా పల్లి ఆయిల్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ, అదైతేనే బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న కారం ఉంది కదా, ఇప్పుడు 1½ గ్లాస్ అనుకోండి, అది 1½ గ్లాస్కి ఆ గ్లాస్తో కొంచెం ఒక 2 అంగుళాలు వెల్త్గా ఇంకా సాల్ట్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్, ఆ స్పూన్తో ఫుల్గా 2 స్పూన్స్ అయితే పసుపు అయితే నేను వేసేసుకున్నాను. ఇంకా అందులోనే కొంచెం మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి. మెంతి పౌడర్ ఏంటంటే నేను ఫ్రెష్గా పట్టేసి పెట్టుకున్నాను కాబట్టి అది 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఏంటంటే ఇందులో మెంతి పౌడర్ అప్పటికప్పుడు మెంతులు వేయించేసి గ్రైండ్ చేసుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ బాగా కలిసేలాగా అలా మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆవకాయ కావాలి అనుకుంటే ఏం చేయాలంటే మెంతి పౌడర్ కొంచెం తగ్గించుకొని ఆవపిండి క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవపిండి అయితే వాడలేదు, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి అది చాలా హీట్ అవుతుంది కాబట్టి నేను ఆవపిండి అయితే వాడలేదు. ఇంకా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది ఇంకా విడిగా కొన్ని వెల్లుల్లి పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా అందులో వేసేసుకొని కలిపేసుకున్నాను. ఎందుకు నేను ఇక్కడ గ్రైండ్ చేసిన వెల్లుల్లి తీసుకున్నానంటే వెల్లుల్లి అలా వేసేదానికంటే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పికిల్కి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా వెల్లుల్లి అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అలా తీసేసుకున్నాను. ఇంకా ఏంటంటే పల్లి ఆయిల్ అయితేనే నిల్వ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. పల్లి ఆయిల్ కాకపోతే మాత్రం అసలు ఉండదు. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పల్లి ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడుకోవాలి. ఇక్కడ నువ్వుల నూనె వేడి చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ పల్లి ఆయిలే వాడుకున్నాను. ఇంకా నేను తీసుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని ఒకసారి అలా వాటిని ఆయిల్లో ముంచేసి మనం కలిపేసి పెట్టుకున్న మిక్స్లో వేసుకొని కలిపేసుకోవాలి. అన్నీ కూడా అలా కలిపేసేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ. ఇంకా అలా బాగా కలిపేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ చూసేసుకొని వేసుకోవాలి.
ఇంకా మనం ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కటే గుర్తండి, బండ గుర్తు అనుకోండి. ఇది ఇంకా ఏంటంటే ఒక గిన్నె, మనం ఏ గిన్నెతో అయితే లేకపోతే ఏదైనా సరే ఒక మెజర్మెంట్, ఒక కప్ అనుకోండి, ఒక కప్పుతో మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్న మిక్స్ ఉంది కదా, అది ఆ కప్పుకు వచ్చేసి హాఫ్ కప్ అవ్వాలి. అంటే ఫుల్ కప్పు మామిడికాయ ముక్కలు ఉంటే హాఫ్ కప్ మనం తీసుకున్న మిగతా కారం, పసుపు అంతా మిక్సర్ వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే ఆ కప్తో అయిపోవాలన్నమాట. అది ఇంకా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ సరిపడా ఆయిల్ కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అలా కలిపేసి పెట్టేసుకొని గాలి తగలకుండా ఉన్న డబ్బా కానీ లేకపోతే జాడీ కానీ తడి లేకుండా చూసేసుకొని అందులోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ప్లాస్టిక్ డబ్బా తీసేసుకున్నానండి. అందులో ముందే పల్లి ఆయిల్ కూడా వేసుకున్నాను. పల్లి ఆయిల్ చాలా చాలా ఇంపార్టెంట్. పల్లి ఆయిల్తో పెట్టుకుంటేనే చట్నీ ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇంకా అలా మనం కలిపి పెట్టేసుకున్న చట్నీ అంతా కూడా అంటే పికిల్ అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అందులో వేసేసుకొని ఇది ఆఫ్టర్ 3 days తర్వాత దీన్ని తీసి అప్పుడు బాగా కలిపేసుకొని అందులో అప్పుడు చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకుంటే సరిపోతాయి. లేదా ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం అయితే సరిపోతాయి కరెక్ట్గా. ఓకే మీకు అటు ఇటు అయింది అనుకుంటే మాత్రం అప్పుడు ఒకసారి చూసేసుకొని మళ్ళీ కారం కానీ లేకపోతే ఏది తగ్గితే అది అందులో వేసేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదండి. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 months ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూసేసారు కదా, నేను ముందే చెప్పాను కదా నేను అది మిస్ అయిపోయాను అని చెప్పేసి. అది నేను మిస్ అవ్వకుండా ఇక్కడైతే హ్యాపీగా నేను పికిల్ కలిపేసుకున్న తర్వాత వేడివేడిగా రైస్ అయితే ఇలా కలిపేసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం. ఇంకా ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం ఇలా రైస్ కలిపి తిన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడే మనం అది మెంతి పొడి కానీ లేకపోతే కారం కానీ ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం అలానే ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి కరెక్ట్ టేస్ట్ కావాలంటే ఆఫ్టర్ 3 days ఆ మామిడికాయ ముక్కలన్నీ పులుపు అంతా దిగిపోయిన తర్వాత చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను ఎలా ఆవకాయ ప్రిపేర్ చేశాననేది. ఇదేంటంటే 1 yearకి సరిపడా కూడా పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్స్తోనే నేను చెప్పాను. కాకపోతే నేను తీసుకున్న మ్యాంగో పీసెస్ ఏంటంటే చిన్న చిన్నగా తీసుకున్నాను. ఇంకా ఏంటంటే టెంకే లేదు కాబట్టి దానికి ఎక్కువ రోజులైతే ఇది ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 months అయితే హ్యాపీగా అంటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే నా రెసిపీస్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాచిలర్స్కి ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి, అంటే అమ్మాయిలు కొంతమంది వంట రాకుండా కష్టపడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు కొంచెం పక్కన ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే నేను కూడా అలా కష్టపడి ఇలా వచ్చిన అమ్మాయినే కాబట్టి, అన్నీ తెలుసుకున్న అమ్మాయినే కాబట్టి అవైతే అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా, బాయ్.